హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యం ఇంటీరియర్స్. దిస్ ఈజ్ సత్యనారాయణ రెడ్డి. ఈరోజు మనము బాచిపల్లిలో ఉన్నామండి. ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీలో 1 more 3 BHK కంప్లీట్ చేసాము. అది ఎలా చేసాము ఏంటనేసి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మనం వీడియో ఒకసారి చూసే ముందు చాలామంది మనకు మెసేజెస్ అని కాల్ చేస్తున్నారండి. మన యొక్క ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఏంటనేసి. మన యొక్క ఆఫీస్ లొకేషన్ ఒకసారికి JNTUలో ఉందండి, మనకు నియర్ కుకుట్పల్లి. ఫస్ట్ ఇప్పుడు మనం ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ప్రజెంట్ మనం హాల్లో ఉన్నామండి. హాల్లో మనం ఏం చేసామంటే ఒక లాంగ్ టీవీ క్యాబినెట్ ఒకటి ప్లాన్ చేసామండి. తర్వాత హాల్ అండ్ డైనింగ్ను సపరేట్ చేస్తూ ఒక పార్టిషన్ అనేది ప్లాన్ చేసాం ఇక్కడ మనము. అండ్ తర్వాత ఒకసారికి మనకు ఒక విండో ప్యానలింగ్ ఒకటి ఇచ్చామండి విండోస్కి ఒకసారికి. ఫస్ట్ మనము టీవీ గురించి చూసినట్లయితే టీవీ క్యాబినెట్ వచ్చేసరికి కంప్లీట్ ఫుల్ వాల్ తీసుకున్నామండి మనం ఇక్కడ. కింద బేస్ యూనిట్లో వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఒక 4 డ్రావర్స్ ప్లాన్ చేసాము ఇక్కడ. తర్వాత ఒకసారికి మధ్యలో వచ్చేసరికి మనం ఏం చేసామంటే సెటప్ బాక్సెస్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం మనం ఒకసారికి ఒక డోర్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ. దీనిలో సెటప్ బాక్సెస్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కానీ రిమోట్ యాక్సెస్ ఈజీగా ఉంటుందనేసి ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి విత్ బ్లాక్ గ్లాస్తో మనకు. తర్వాత ఒకసారికి మీరు చూసినట్లయితే ఒక 4 డ్రావర్స్ ప్లాన్ చేసామండి ఇక్కడ. ఇది కంప్లీట్గా మనం యూజ్ చేసింది హార్డ్వేర్ ఒకసారికి ఎప్కో యూజ్ చేసామండి ఇక్కడ. సాఫ్ట్ క్లోజర్స్ మనం యూజ్ చేసింది మొత్తం కూడా. టీవీ యొక్క లెఫ్ట్ సైడ్ మనం చూసినట్టయితే ఒక లాంగ్ టాల్ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. దీంట్లో ఏదైనా మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ ప్లాన్ చేసాము ఇక్కడ మనము. అండ్ లోపల సైడ్ కూడా మనం చూసినట్లయితే కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామండి. కంప్లీట్గా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం హైలైట్ అవ్వడం కోసము అనేది మనము లైటింగ్ ఇచ్చాము. అండ్ అదేవిధంగా మనం పైన చూసినట్లయితే కంప్లీట్గా బ్లాక్ షటర్ ఒకటి ఇచ్చామండి మనకు ప్రొఫైల్ డోర్స్ ఇక్కడ విత్ బ్లాక్ గ్లాస్తో ఇక్కడ. సేమ్ అదేవిధంగా మనము మిడిల్లో చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా మనం ఒక లాంగ్ ప్యానలింగ్ ఇచ్చామండి ఇక్కడ మనము. సేమ్ అదేవిధంగా ఈ ప్యానలింగ్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం మనం ఏం చేసామంటే దీనిపైన గోల్డ్ పట్టీస్ అనేది ప్లాన్ చేసామండి. కొంచెం లుక్ వైజ్గా చాలా బాగుందండి ఇక్కడ. సేమ్ అదేవిధంగా ఈ ప్యానలింగ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఒక రోప్ లైట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనకు కొంచెం గ్రాండ్ లుక్ ఉండడం కోసము. అదేవిధంగా పైన కూడా మనకు ఒక లెడ్జ్ కూడా ఇచ్చామండి ఇక్కడ, ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కోసము. అండ్ దానిపైన కూడా సీలింగ్ నుంచి మనం ఏం చేసామంటే ఒక 3 స్పాట్ లైట్స్ అనేది ప్లాన్ చేసామండి అక్కడ. ఏదైనా ఈ లెడ్జ్ పైన ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం హైలైట్ అవ్వడం కోసం అనేది స్పాట్ లైట్స్ ఒక 3 స్పాట్ లైట్స్ ఇచ్చాము అక్కడ. అండ్ టీవీ యొక్క లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే కంప్లీట్గా మనం ఏం చేసామంటే PVC లూవర్స్ తీసుకున్నామండి ఇక్కడ. కంప్లీట్గా L షేప్లో తీసుకున్నాం ఇక్కడ. ఇది కలర్ కూడా మనం ఏం చేసామంటే గ్రే అండ్ బ్లాక్ థీమ్లో తీసుకున్నామండి మనకి ఇక్కడ. ఇది కాంబినేషన్ వుడ్ కలర్కు కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుందండి లైవ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం పార్టీషన్ గురించి చూసినట్లయితే లివింగ్ అండ్ డైనింగ్ని సపరేట్ చేస్తూ ఒక పార్టీషన్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మధ్యలో. అండ్ మనకు దీంట్లో ఒకసారికి మనము డైనింగ్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో ఒకసారికి మనకు ఏం చేసామంటే ఒక పార్టీషన్ ప్లాన్ చేసాము ఇక్కడ స్టోరేజ్కి. అండ్ రైట్ సైడ్లో ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక ప్యానలింగ్ ఇచ్చామండి కంప్లీట్గా మనకు L షేప్లో. ఇది కూడా ఏంటంటే కొంచెం ఈ ప్యానలింగ్ ఒకసారికి హైలైట్ అవ్వడం కోసం కంప్లీట్గా ప్రొఫైల్ లైట్ అనేది ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. అండ్ యూ షేప్లో కంప్లీట్గా పైన కానీ మొత్తం కూడా యూ షేప్లో ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాం మనం ఇక్కడ. మనము ఇక్కడ పార్టీషన్ చూసినట్లయితే అంటే పైన మొత్తం కూడా కంప్లీట్గా స్టోరేజ్ గురించి ఇచ్చామండి, ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ డెకరేటివ్స్ ఏదైనా పెట్టుకోవడానికి గురించి. అండ్ మనకు రైట్ సైడ్లో ఒకసారికి ఏం చేసామంటే కొంచెం హైలైటర్గా ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చామండి మనకు. పైన కింద ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చేసి మధ్యలో ఒకసారికి లీవ్స్తో కొంచెం CNC డిజైన్ అనేది ప్లాన్ చేసి ఇచ్చాం మనం ఇక్కడ. కింద ఒకసారికి కంప్లీట్గా ప్లేన్ ఉన్నదండి ఇక్కడ. సో మనం దాన్ని ఏం చేసామంటే కంప్లీట్గా కొంచెం హైలైటర్ కోసం గోల్డ్ టీ పట్టీస్తో కొంచెం హైలైట్ చేసామని మనం ఇక్కడ. అండ్ ప్యానలింగ్ గురించి చూసినట్లయితే కంప్లీట్గా L షేప్ ప్యానలింగ్ ఇచ్చామండి. కంప్లీట్గా దీన్ని ఏం చేసామంటే కంప్లీట్గా ప్రొఫైల్ లైట్ ఇచ్చామండి మనకు కొంచెం డీసెంట్గా ఉండడం కోసం మొత్తం కూడా మనం ఇక్కడ. అండ్ ఈ ప్యానలింగ్ యొక్క లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక 3 సెల్ఫ్స్ ఇచ్చామండి మనం ఇక్కడ. ఈ సెల్ఫ్స్ ఎందుకు ఇచ్చామంటే కంప్లీట్ ఇక్కడ ఒకసారికి యాక్చువల్లీ పిల్లర్ వచ్చేసిందండి కాలం ఇక్కడ. ఈ కాలం స్పేస్ అండ్ ప్యానలింగ్ ఒకసారికి మధ్యలో గ్యాప్ ఉందండి మనకి 4 inches థిక్నెస్. ఇది మనకి ఏంటంటే చూడడానికి కొంచెం ఆడుగా కనిపిస్తుంది. సో అందువల్ల మనం ఏం చేసామంటే ఒక 3 సెల్ఫ్స్ ప్లాన్ చేసి ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది అన్నట్లు మనం ఇక్కడ ప్లాన్ చేసి ఇచ్చామండి ఇక్కడ.
ప్రెజెంట్ వచ్చేసరికి మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో వచ్చరికి ఎంట్రన్స్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చరికి ఒక లాంగ్ క్రాకరీ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. అండ్ తర్వాత ఒకసారి మనం ఏం చేసామంటే ఒక వ్యానిటీ యూనిట్ ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. తర్వాత ఒకసారికి మనం ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక ఆర్చ్ ప్యానలింగ్ అనేది ఒక ప్లాన్ చేసామండి. అంటే కిడ్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్కు ఒకసారికి మనము ఒక ప్యానలింగ్ అనేది ఒకటి ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఒకసారికి ఒక పూజా యూనిట్ అనేది ఇచ్చామండి ఒకటి. అండ్ ఫస్ట్ మన క్రాకరీ గురించి చూసినట్లయితే మనకేం చేసామంటే డైనింగ్ ఏరియాలో ఇక్కడ క్రాకరీ ప్లాన్ చేసామండి. ఇక్కడ క్లయింట్ ఒకసారికి ఈ ఏరియాలో ఒకసారికి గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ క్లయింట్ ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటారు ఈ ఏరియాలో ఒకసారికి. ఆ ఫ్రిడ్జ్ ఒకసారి డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి స్పేస్ వదిలేసిన తర్వాత మనం ఏంటంటే 6 ఫీట్లో మన క్రాకరీ అనేది ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. క్రాకరీ యూనిట్లో మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్లో ఒకసారికి కంప్లీట్ ఒక టాల్ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. కింద ఒకసారికి ఒక బేస్ యూనిట్ ప్లాన్ చేసాము. అంటే పైన ఒకసారికి ఒక స్టోరేజ్ ప్లాన్ చేసామండి. పైన కూడా బేస్ యూనిట్ గురించి చూసినట్లయితే కింద మనం ఏం చేసామంటే ఒక 2 డ్రావర్స్ ప్లాన్ చేసామండి కింద ఇక్కడ. దాని కింద ఒకసారికి మనకు 2 డోర్స్ ఇచ్చాము స్టోరేజ్ గురించి. అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 2 డోర్స్ ఇచ్చామండి ఇక్కడ. లోపల సైడ్ మధ్యలో ఒక సెల్ఫ్ ఇచ్చామండి అక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కంప్లీట్ ఒక టాల్ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ టాల్ యూనిట్లో కూడా కంప్లీట్గా చాలా స్టోరేజ్ వస్తుంది మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా మనం ఒక 2 డోర్స్ ఇచ్చామండి. అండ్ 2 హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చాం మనం ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే లోపల సైడ్ ఇన్సైడ్ కూడా కంప్లీట్గా మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామండి ఇక్కడ. అండ్ మిడిల్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా మనము మిర్రర్స్ ప్లాన్ చేసామండి. ఇది బెబ్లింగ్ మిర్రర్స్ ఒకసారికి. తర్వాత ఇక్కడ ఒకసారికి గ్రానైట్ ఇచ్చాం దీనిపైన ఒకసారికి. ఏదైనా మైక్రోవేవ్ కానీ ఏదైనా పెట్టుకున్నా కూడా మనకు కొంచెం క్లీనింగ్ అనేది ఈజీగా ఉండడం కోసం గ్రానైట్ అనేది ప్లాన్ చేసి ఇచ్చాము ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రిడ్జ్ స్పేస్ వదిలేసిన తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్యానలింగ్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ. అది ఏంటంటే మన గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్కు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కొంచెం గ్రాండ్ లుక్ ఉండడం కోసం ప్లాన్ చేసామండి ప్యానలింగ్ ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా మనము ఇక్కడ ఒకసారి ఒక పూజా క్యాబినెట్ అనేది కూడా ఒకటి ప్లాన్ చేసామండి. అది కూడా ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి కంప్లీట్గా 7 ఫీట్ హైట్ తీసుకున్నామండి మనము. పూజా యూనిట్ అనేది వీటికి కూడా 3 ఫీట్ తీసుకున్నామండి ఇక్కడ. ఈ డోర్స్ ఒకసారికి వుడ్ ప్లస్ గ్లాస్ డోర్ తీసుకున్నామండి మనం ఇక్కడ. పైన ఒకసారికి ఒక 2 బెల్స్ అండ్ కింద ఒకసారికి 2 బెల్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసాము ఇక్కడ. అండ్ ఇన్సైడ్ కూడా మీరు చూసినట్లయితే లోపల సైడ్ మొత్తం కూడా సిఎన్సీ ఇచ్చామండి. సిఎన్సీ థీమ్ వచ్చే విధంగా మనకు బ్యాక్ సైడ్ ఒకసారికి లైటింగ్ ఇచ్చి కొంచెం హైలైటర్గా ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ ఒకసారి ఒక స్టెప్ ఇచ్చామండి మనము. కింద ఒకసారికి ఒక 2 డ్రావర్స్ ఇచ్చాము ఇక్కడ, ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ ఒకసారికి ఒక ప్రసాదం ట్రే లాగా ఒకటి ఇచ్చామండి. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదైనా కొంచెం గ్రాండ్గా ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేది ఒక ట్రే అనేది ఇచ్చాము ఇక్కడ. అండ్ పైన ఒకసారి ఒక స్టెప్ ఇచ్చామండి దేవుడ్స్ పైన పెట్టుకోవడానికి అండ్ కింద పెట్టుకోవడానికి దీపాలు ఏదైనా పెట్టుకోవడానికి కోసం ప్లాన్ చేసి ఇచ్చాము మనం ఇక్కడ. అండ్ పైన అదేవిధంగా పైన కూడా హైలైట్గా ఒక గ్లాస్ అనేది ప్లాన్ చేసి ఇచ్చామండి ఇక్కడ. అండ్ పూజా యూనిట్ యొక్క మనకు రైట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మనం ఏం చేసామంటే సిఎన్సీతో హైలైట్ చేసామండి మనం ఇక్కడ. ఇది కూడా చూడడానికి వచ్చి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందని మనకి ఇక్కడ. పూజ అనేది రెగ్యులర్గా ప్లైవుడ్తో కాకుండా మనం ఏం చేసాం కొంచెం హైలైటర్గా సిఎన్సీతో కటింగ్ చేయించేసి మనము ప్లాన్ చేయించామని ఇక్కడ. ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకు లైవ్లో ఇక్కడ. నెక్స్ట్ మనము వ్యానిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే వ్యానిటీ ఒకసారికి కంప్లీట్గా కింద ఒకసారికి 2 డోర్స్ ఇచ్చామండి మనం ఇక్కడ స్టోరేజ్ గురించి. కింద అంతా కూడా మనము లిక్విడ్స్ కానీ ఏదైనా పెట్టుకున్నాడు. ఇక్కడ ఒకసారికి పెయింటెడ్ గ్లాస్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ ఈ ఏరియా ఒకసారికి మనము. ఎందుకంటే టైల్స్ ప్లాన్ చేయలేదు ఈ ఏరియాలో మనము. వాటర్ ఏదైనా పడినా కూడా మనకు వాల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం గ్లాస్ ఇచ్చామని ఇక్కడ. దీనిపైన ఒకసారి ఒక మిర్రర్ వస్తుందండి, అది మనం పెట్టాల్సి వస్తుంది, మనం ఇంకా పెట్టలేదు ఇక్కడ. అండ్ మనం ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే
ప్రెజెంట్ మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్లాన్ చేసాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఒక ఎల్ షేప్లో ప్యానలింగ్ ఇచ్చామండి. ఇక్కడ ఒకసారి కంప్లీట్గా పైనుంచి ఒక 2 హ్యాంగింగ్ లైట్స్ అనేది హైలైటర్గా ఇచ్చాము ఇక్కడ. సేమ్ అదేవిధంగా మీకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనము నార్మల్ లామినేట్ కాకుండా ఇక్కడ వచ్చరికి చార్కోల్ లూవర్స్ ఇచ్చామండి. ఇక్కడ మనకు కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అనేసి మనకి ఇక్కడ. సేమ్ అదేవిధంగా ఇక్కడ పైన ఒకసారికి గ్రానైట్ అనేది ఒకటి ప్లాన్ చేసి ఇచ్చాము ఇక్కడ. కిచెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిచెన్లో మనం యూజ్ చేసిన లామినేట్ వచ్చరికి అక్రాలిక్ లామినేట్ తీసుకున్నామండి కంప్లీట్గా మనం ఇక్కడ. ఫస్ట్ బేస్ యూనిట్ గురించి చూసినట్లయితే బేస్ యూనిట్ వచ్చరికి కంప్లీట్గా ఫస్ట్ సింక్ కింద ఒకసారికి మనం ఏం చేసాము 2 డోర్స్ ప్లాన్ చేసామండి ఇక్కడ. ఇక్కడ ఒకసారికి ఏదైనా లిక్విడ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం డస్ట్బిన్ కానీ లైక్ ఆ టైప్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసాము. జస్ట్ దీంట్లో మనం ఏం చేయలేదు. తర్వాత ఒకసారికి మనకు 3 ట్యాండమ్స్ ప్లాన్ చేసామండి, ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ. ఇది ఒకసారి ఫస్ట్ వన్ దాంట్లో ఒకసారికి స్పూన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న గంటెలు కానీ ఏదైనా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం ప్లాన్ చేసామండి ఇక్కడ ఒక బాస్కెట్. సేమ్ అదేవిధంగా కింద చూసినట్లయితే ఒక కప్స్ అండ్ సాసర్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కోసం ఒక బాస్కెట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ. సేమ్ అదేవిధంగా కింద చూసినట్లయితే కంప్లీట్గా ఇది ప్లేట్స్ పెట్టుకోవడానికి అనేది ఒక బాస్కెట్ అనేది ప్లాన్ చేసి ఇచ్చామండి ఇక్కడ. చిన్న చిన్న ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు దీంట్లో. సేమ్ అదేవిధంగా మన రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక బాటిల్ పుల్ అవుట్ ఇచ్చామండి, ఏదైనా ఆయిల్ బాటిల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కోసం అండి ఇక్కడ. సేమ్ అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కంప్లీట్గా స్టోరేజ్ గురించి ఇచ్చామండి ఇక్కడ. దీంట్లో మిడిల్లో ఒకసారి కంప్లీట్గా మనకు సెల్ఫ్ ఇచ్చామండి మనకు ఎక్కువ స్టోరేజ్ రావడం కోసం. ఇదంతా కూడా మధ్యలో ఒకసారికి ఒక సెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ మనము. అదేవిధంగా అప్పర్ క్యాబినెట్ చూసినట్లయితే కంప్లీట్గా ఒక ప్రొఫైల్ డోర్స్తో కంప్లీట్గా ఒక లాంగ్ స్టోరేజ్ ఇచ్చామండి ఇక్కడ మనము. సేమ్ అది మీరు చూసినట్లయితే ఇన్సైడ్ కూడా కంప్లీట్గా మనకు ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసి ఇచ్చాము ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సింక్ పైన ఒకసారికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా RO యూనిట్ కోసం ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చామండి ఇక్కడ మనము. దీనిలో మొత్తం కూడా ఎంటీ ఉంటుంది. మనము ప్యూరిఫైర్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం ఒక ప్రొవిజన్ అనేది ప్లాన్ చేసాం. అండ్ అదేవిధంగా మీరు లాఫ్ట్ చూసినట్లయితే కంప్లీట్గా హ్యాండిల్లెస్ తీసుకున్నామండి మనం ఇక్కడ. కంప్లీట్గా పుష్ టు పుల్ ఓపెన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది హ్యాండిల్లెస్ అండి మొత్తం కూడా మనం తీసుకున్నది ఇక్కడ. ఇది కంప్లీట్గా ఒకసారికి ఎల్ షేప్లో ప్లాన్ చేసామండి మొత్తం కూడా మనం లాఫ్ట్ ఒకసారికి ఇక్కడ. సేమ్ అదేవిధంగా మీకు కిచెన్ యొక్క ఆపోజిట్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఇక్కడ ఒకసారి ఒక ప్యాంట్రీ యూనిట్ ప్లాన్ చేసామండి ఇక్కడ. అండ్ ఒక రోలింగ్ షట్టర్ ప్లాన్ చేసాము. అండ్ కింద ఒక 2 వీకర్ బాస్కెట్స్ ప్లాన్ చేసాము. ఫస్ట్ మనము ప్యాంట్రీ గురించి చూసినట్లయితే కంప్లీట్గా మనకు ఒకసారికి గ్రాసరీ ఐటమ్స్ ఏదున్నా కూడా కంప్లీట్గా చాలా స్టోరేజ్ చేయడానికి ప్లాన్ చేసాము. దీంట్లో లోపల మొత్తం కూడా గ్రాసరీకి సంబంధించిన ఏదున్నా కూడా కంప్లీట్గా దీంట్లో పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ప్లాన్ చేసి ఇచ్చామండి ఇక్కడ మనము. సేమ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక రోలింగ్ షట్టర్ అనేది ఇచ్చామండి ఇక్కడ. మనము ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ ఏదైనా మనం పెట్టుకోవడానికి కోసం ఈ ఏరియాలో. సేమ్ అదేవిధంగా ఇక్కడ కింద ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక ట్రే అనేది ఇచ్చామండి. మనం మిక్సీ ఏదైనా ప్రతిసారి బయటకు తీసి పెట్టుకునేదానికంటే ఒకేసారి ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది. మనకు లోపల కౌంటర్ మనం యూజ్ చేసుకునేటప్పుడు బయటకు తీసుకుంటాం. మనకు వర్క్ అయిపోయినాక మనం లోపల పెట్టేసుకోవడానికి సేమ్ అదేవిధంగా ఒక ట్రే అనేది ప్లాన్ చేసి ఇచ్చామండి. సేమ్ అదేవిధంగా కింద చూసినట్లయితే మైక్రోవేవ్ అనేది ఒక ప్రొవిజన్ ఇచ్చామండి మనం మైక్రోవేవ్ పెట్టుకోవడానికి కోసం ఇక్కడ. సేమ్ అదేవిధంగా కింద చూసినట్లయితే బాస్కెట్స్ ఇచ్చామండి ఆనియన్ పొటాటోస్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం మనం ఈ ఏరియాలో.
అండ్ ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇది ఒకసారికి మాస్టర్ బెడ్రూము. దీంట్లో ఒకసారికి మనం ఏం చేసామంటే ఫాల్ సీలింగ్ చేసామంటే ఒకటి, తర్వాత ఒకసారికి మనకు ఒక లాంగ్ వార్డ్రోబ్ అనేది ఒకటి ప్లాన్ చేసాం. అండ్ ఒక టీవీ పెట్టుకోవడానికి ఒక చిన్న లెడ్జ్ లాగా ఒక సెల్ఫ్ ఇచ్చామండి మనకి ఇక్కడ, రిమోట్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం. అండ్ అదేవిధంగా ఒకసారి మనకు ఒకసారి బెడ్ ఫేసింగ్ ఇలా వస్తుందండి మనకు. సేమ్ బెడ్ ఫేసింగ్ మనకు లెఫ్ట్ సైడ్లో బెడ్కు ఒకసారికి లెఫ్ట్ సైడ్లో ఒకసారికి మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్లాన్ చేసామంటే, డ్రెస్సింగ్ టేబుల్ విత్ ఒక బెడ్ సైడ్ టేబుల్స్ లాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ. సేమ్ మనం ఒక వార్డ్రోబ్ మన ఒక ఇన్సైడ్ మనం చూసినట్లయితే కంప్లీట్గా ఒకసారికి ఇన్సైడ్లో ఒకసారి కంప్లీట్గా సెల్ఫ్స్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసామండి మనకు, కంప్లీట్గా స్టోరేజ్ వచ్చే విధంగా. అండ్ ఇక్కడ ఒకసారి ఒక హ్యాంగర్ అనేది ఇచ్చామండి ఇక్కడ. మేము లెఫ్ట్ సైడ్లో కూడా అంతా కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మిడిల్ క్యాబినెట్లో చూసినట్లయితే సేమ్ ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి, ఏదైనా ఫైల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి గురించి అనేసి మనం ఇక్కడ ఒక లాకర్ అనేది ప్లాన్ చేసి ఇచ్చాము ఇక్కడ. అండ్ పైన ఒకసారి కంప్లీట్గా సెల్ఫ్స్ అనేది ఇచ్చామండి కంప్లీట్గా. ఇది ఒకసారి కంప్లీట్గా మన మూవబుల్ సెల్ఫ్స్ అని సెల్ఫ్స్ అని కూడా మనం ప్లాన్ చేసిన కంప్లీట్గా సెల్ఫ్స్ ఇన్సైడ్ సెల్ఫ్స్ అని కూడా మూవబుల్ అండి మనకు. నెక్స్ట్ ఈ థర్డ్ క్యాబినెట్లో చూసినట్లయితే మనకు కంప్లీట్గా ఒకసారికి ఇక్కడ కూడా కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి మనం ఇక్కడ. మొత్తం కూడా సెల్ఫ్స్ ఇచ్చాము మనం. ఇది కూడా కంప్లీట్గా మూవబుల్ సెల్ఫ్స్ మనకు. అండ్ మనకి ఇక్కడ లాస్ట్లో ఒకసారి మనం ఏం చేసామంటే ఒక పుల్ అవుట్ లాగా ఇచ్చామండి మనకు. రెగ్యులర్గా ఏదైనా షర్ట్స్ కానీ ఏదైనా రెగ్యులర్ యూజ్ చేసేవి ఈరోజు వేసుకొని మళ్ళీ రేపు యూజ్ చేయాలా అనుకునే టైప్ ఏదైనా ఉంటే కానీ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి మనము ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చామండి మనకు. లోపల పైన కానీ కింద కానీ హ్యాంగ్ చేసుకునే విధంగా ఒక పుల్ అవుట్ అనేది ప్లాన్ చేసి ఇచ్చాము ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా డిజైన్ గురించి చూసినట్లయితే మన కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ దీంట్లో సరికి మాస్టర్ బెడ్రూమ్లో మనం ఏం చేసామంటే కంప్లీట్గా బ్లూ అండ్ వైట్ థీమ్లో తీసుకున్నామండి మనం ఇక్కడ. కొంచెం లాంగ్ హ్యాండిల్తో మనము హైలైట్ చేసాము ఇక్కడ. సేమ్ కింద అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ టీ పట్టి అనేది కొంచెం హైలైటర్గా ప్లాన్ చేసి ఇచ్చాము ఇక్కడ. ఆ పైన కూడా మీరు లాఫ్ట్ చూసినట్లయితే కంప్లీట్గా మనకు పుష్ టు పుల్ ఓపెన్ అండి డోర్స్ కూడా. ఇది కంప్లీట్గా హ్యాండిల్లెస్ తీసుకున్నాం మనం పైన లాఫ్ట్ సైడ్ కూడా. మొత్తం కిచెన్ కానీ అండ్ వార్డ్రోబ్స్ 3 బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ లాఫ్ట్ ఒకసారి కంప్లీట్గా పుష్ పుల్ మ్యాగ్నెట్స్ ఇచ్చామండి ఇక్కడ. ప్రజెంట్ ఒకసారికి మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే కొంచెం రూమ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉందండి. సో అందువల్ల మనం ఏం చేసామంటే స్లైడింగ్ అనేది ప్లాన్ చేసాము ఇక్కడ మనము. మాస్టర్ బెడ్రూమ్ ఒకసారికి కొంచెం బెడ్రూమ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల మనం ఓపెన్ డోర్స్ ప్లాన్ చేసాము అక్కడ. ఈ బెడ్రూమ్లో ఒకసారికి మనము పింక్ అండ్ లైట్ గ్రే కలర్ థీమ్ తీసుకున్నామండి ఇక్కడ. చూడడానికి కలర్ అనేది చాలా బాగా వచ్చింది లైవ్లో ఒకసారికి. మనకి ఏం చేసామంటే 2 స్లైడ్స్ పైన ఒక హాఫ్ కలర్స్ డివైడ్ చేసేసి మనం దీనిపైన సరే గోల్డ్ టీ పట్టిస్తే హైలైట్ చేసామండి మనము. అండ్ సేమ్ ఇదే పైన ఈ డోర్ పైన కూడా సేమ్ అదే విధంగా హైలైటర్ ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. డిజైనింగ్ అనేది కొంచెం చాలా డీసెంట్గా వచ్చింది డిజైన్ అనేది మనకు. ఇక్కడ చూసినట్లయితే ఒక డ్రెస్సింగ్ క్యాబినెట్ ఒకసారికి ఇది కంప్లీట్గా పుష్ పుల్ తీసుకున్నామండి ఇక్కడ కూడా. ఇది ఒకసారికి మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్టోరేజ్కి సంబంధించిన మనం క్లాత్స్ కానీ అటువంటి ఏదైనా కూడా మనము పెట్టేసుకోవచ్చు దీనికి. ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది మనకు. అండ్ సేమ్ కింద ఒకసారికి మనకు డ్రెస్సింగ్ సంబంధించిన ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి ఇక్కడ. అండ్ అదేవిధంగా లోపల ఇన్సైడ్ క్యాబినెట్ చూసినట్లయితే లోపల సైడ్ ఒకసారికి మనం ఏం చేసామంటే 2 డ్రావర్స్ ఇచ్చామండి. పైన ఒకసారికి ఒక హ్యాంగర్ ఇచ్చాము మనము. ఇది ఒకసారికి మూవబుల్ సెల్ఫ్ అని కంప్లీట్గా మనం హ్యాంగింగ్ ఏదైనా యూజ్ చేసుకునేటప్పుడు ఈ సెల్ఫ్ అనేది తీసేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ కింద ఒకసారికి కంప్లీట్గా ఒక సెల్ఫ్ ఇచ్చామండి స్టోరేజ్ పర్పస్ మనకి ఇక్కడ. అండ్ మనకు రైట్ సైడ్లో చూసినట్లయితే అండ్ రైట్ సైడ్ క్యాబినెట్లో చూసినట్లయితే మనం ఏం చేసామంటే కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి మనకు. కింద పెద్ద సెల్ఫ్ ఇచ్చాము కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండే విధంగా. ఏదైనా చిన్న పిల్లలకి కానీ ఏదైనా సపరేట్ పెట్టుకోవడం కోసం చిన్న పార్టీషన్ లాగా డివైడ్ చేసి ఇచ్చాము సెల్ఫ్స్ అనేది ఇక్కడ మనము. ఇక్కడ ఒకసారికి మనం కంప్లీట్గా హార్డ్వేర్ యూజ్ చేసింది కంప్లీట్ ఎక్కువ అంటే సాఫ్ట్ క్లోజింగ్ హార్డ్వేర్ యూజ్ చేసింది మనము. సేమ్ మనము పైన లాఫ్ట్ కూడా చూసినట్టయితే కంప్లీట్గా అది ఇక్కడ కూడా కంప్లీట్గా హ్యాండిల్లెస్ తీసుకున్నామండి మనము.
ఏంటంటే చూడడానికి కొంచెం క్లాసిక్ లుక్ ఉంటుంది హ్యాండిల్ లెస్ అనేది మనకు. ఒకసారి దీని లోపల కూడా చూసినట్లయితే మనకు కంప్లీట్గా ఇలా ఉందండి. మనకు లాఫ్ట్ కూడా కంప్లీట్గా ఇది కూడా కంప్లీట్గా హ్యాండిల్ లెస్ తీసుకుందాం ఇక్కడ. మొత్తం హ్యాండిల్ లెస్ తీసుకున్నామండి ఈ బెడ్రూమ్లో. మొత్తము బెడ్రూమ్స్లో అన్నిట్లలో అండ్ కిచెన్లో సరికి లాఫ్ట్లో సరికి హ్యాండిల్ లెస్ యూజ్ చేసామండి మనము. ప్రెజెంట్ వచ్చేసరికి మనం కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. కిడ్స్ బెడ్రూమ్లో మనం ఏం చేసామంటే 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి ఇక్కడ మనము. ఒకటి గ్రే అండ్ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసామంటే మనకు ఒకటి లెఫ్ట్ సైడ్లో మనకు ఇది బెడ్ ఫేసింగ్ వస్తుందండి మనకి ఇక్కడ. మనకు బెడ్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ క్యాబినెట్ ప్లాన్ చేసాం. అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనం ఏంటంటే ఒక వార్డ్రోబ్ ప్లాన్ చేసాం ఇక్కడ, కంప్లీట్గా వార్డ్రోబ్ క్యాబినెట్స్. సేమ్ మనం ఒకసారి ఫస్ట్ మనం వార్డ్రోబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు 2 కంపార్ట్మెంట్గా డివైడ్ చేసేసి లోపల 2 స్లైడ్స్ ఇచ్చాం మనం ఇక్కడ. సేమ్ అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్లో సరికి ఒక వర్క్ స్టేషన్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. సేమ్ అదేవిధంగా పైన సరికి లాఫ్ట్ ఇచ్చామండి మనము. ఫస్ట్ మనము వార్డ్రోబ్ యొక్క ఇన్సైడ్ చూసినట్లయితే మనకు ఇక్కడ మిడిల్లో సరికి మనం ఏం చేసాం ఒక 2 డ్రావర్స్ ప్లాన్ చేసామండి ఇక్కడ. అండ్ పైన ఒకసారికి ఒక హ్యాంగర్ ఇచ్చాము. మనకి ఇది ఒకసారికి ఒక ఫోల్డబుల్ సెల్ఫ్ అనేది ఇచ్చామండి. అండ్ కింద కూడా కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి మనకి ఇక్కడ. అండ్ మనకు రైట్ సైడ్ క్యాబినెట్లో చూసినట్లయితే కంప్లీట్గా కిందంతా కూడా స్టోరేజ్ ఇచ్చామండి మనము. అండ్ పైన కూడా కంప్లీట్గా చిన్న చిన్న పిల్లలు ఏదైనా డివైడ్ చేసుకోవడం కోసం కొంచెం పార్టిషన్ లాగా పైన కూడా కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి మనం ఇక్కడ. సేమ్ అదేవిధంగా మనం ఒకసారి వర్క్ స్టేషన్ కూడా చూసినట్లయితే ఇక్కడ అండ్ ఇక్కడ ఒకసారికి ఒక డ్రా ప్లాన్ చేసామండి ఇక్కడ. అండ్ కింద ఒకసారికి ఒక స్టోరేజ్ గురించి ఒక డోర్ ఇచ్చాము మొత్తం స్టోరేజ్ గురించి. అదేవిధంగా మనం పైన కూడా లాఫ్ట్ చూసినట్లయితే కంప్లీట్ ఇక్కడ కూడా ఏం చేసామంటే పుష్ టు ఓపెన్ ఇచ్చామండి డోర్స్ కూడా కంప్లీట్గా మనము. మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా పుష్ టు ఓపెన్ ఇచ్చాము కంప్లీట్గా. మనం పైన యూజ్ చేసింది మొత్తం కూడా డోర్స్ అని కూడా పుష్ టు ఓపెన్ ఇచ్చామండి మనకు. పుష్ బోర్డ్ మ్యాగ్నెట్స్ ఇచ్చాము. అదేవిధంగా మనము లెఫ్ట్ సైడ్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసినట్లయితే మనకి ఏంటంటే బెడ్ పొజిషన్ ఈ రూమ్లో కూడా ఏమవుతుందంటే గెస్ట్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ కూడా బెడ్ ఫేసింగ్ అనేది ఈ ఫేసింగ్ వస్తుందండి మనకు, ఈస్ట్ ఫేసింగ్. సో మనం ఏంటంటే ఇక్కడ బెడ్ 4 ఫీట్ బెడ్ వేసేసుకున్నా కూడా మనకి ఇది కూడా మనకి ఏంటంటే బెడ్ సైడ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు చేసామండి ఇక్కడ మనము ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది. కింద ఒకసారి మనం ఏంటంటే 2 డ్రావర్స్ ఇచ్చాము ఇక్కడ డ్రెస్సింగ్ ఐటమ్స్ కానీ డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి గురించి. అంటే పైన ఒకసారి కంప్లీట్గా ఒక మిర్రర్ ఇచ్చామండి మనం ఇక్కడ. సో బెడ్ సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనము డ్రెస్సింగ్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము. సేమ్ అదేవిధంగా మనం ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే మనము